నమస్తే, నేను మీ ఎద్దులపల్లి నిర్మల. ఈ మే 13వ తేదీన మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంటు పోలింగ్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉండడం వలన మీ అందరి ముందుకి వచ్చి నేను అభ్యర్థించేది ఏమంటే, మనకు మన రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం లాంటి హక్కు, మన ఓటు హక్కును వినియోగించుకోవడం. ఖచ్చితంగా మనకు నచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరైతే మన మంచి వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులై ఉండి మనకి యాక్సెసిబుల్గా ఉండి మన సమస్యల గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళి పోరాడతారని మీకు నమ్మకం ఉంటుందో అలాంటి వారిని దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకొని మే 13వ తేదీన గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. నేను ప్రధానంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఓటింగ్ పర్సంటేజ్ మనము రూరల్ నియోజకవర్గాల్లో చూస్తే 75 నుంచి 85% వరకు ఉంటుంది. అదే అర్బన్కి ఎక్కువ మంది ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఉన్న అర్బన్కి వచ్చేటప్పటికి ఆ ఓటింగ్ పర్సంటేజ్ 60 నుంచి 70, చాలా 50 to 60, 75%, 70 కంటే తక్కువ ఉంటుంది. అర్బన్ వాళ్ళలో అంత అక్షరాస్యత ఉన్న వాళ్ళు, వీళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఓటింగ్ రేట్ ఎక్కువ ఉండాల్సింది పోయి ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. కనుక దయచేసి సాటర్డే హాలిడే, సండే హాలిడే, మండే కూడా హాలిడే అని చెప్పేసి మీరు నిర్లక్ష్యం చేయకోకుండా మీ ఓటు హక్కును ఖచ్చితంగా మే 13వ తేదీ వినియోగించుకుంటారని మనవి చేస్తున్నాను. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మీ అందరికీ ఒక విషయం అవగాహన కల్పించడానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకవేళ మీరు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత మీ ఓటు హక్కును ఎవరైనా ఇదివరకే వినియోగించుకుని ఉండింటే, కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 సెక్షన్ 49P ప్రకారము మీరు మీ ఓటర్ ఐడిని, మీ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ని అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కి చూపించి మీరు టెండర్డ్ ఓటుని అభ్యర్థించవలను. ఈ టెండర్డ్ ఓటు అభ్యర్థిస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ ఓటర్ కార్డ్, మీ ఐడి ప్రూఫ్ చెక్ చేసి మీరు సరైన వ్యక్తి, మీ ఓటును ఎవరో ఆల్రెడీ ఇదివరకే దొంగగా వేసి ఉన్నారని నిర్ధారించుకుని మీకు 17B ఫామ్ ఫిల్ చేయించి మీతోటి వాళ్ళు ఒక టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మిమ్మల్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఓటు వేయడానికి అనుమతించరు. కాకపోతే ఒక టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అంటే మన పూర్వకాలంలో పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు సేమ్ అదే నమూనాలో ఉంటుంది. సీల్ ఇస్తారు. మీరు ఎక్స్ మార్క్తో మనం క్యాండిడేట్, మనకు కావాల్సిన అభ్యర్థికి మనం ఓటు వేసేవాళ్ళం కదా పూర్వ పద్ధతిలో, సేమ్ అలా పేపర్ బ్యాలెట్ ఉంటుంది. మీరు అది తీసుకుని పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి మీరు వేసుకుని మీ బ్యాలెట్ పేపర్ని ఫోల్డ్ చేసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరకు తీసుకొని వచ్చి దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ కవర్లో పెట్టి సీల్ చేసిన తర్వాత మీరు పోలింగ్ స్టేషన్ని వదిలి రండి. అంతవరకు మీరు పోలింగ్ స్టేషన్లో ఖచ్చితంగా ఉండి మీ టెండర్డ్ బ్యాలెట్ని వినియోగించుకోండి. ఇది నా అభ్యర్థన. టెండర్డ్ బ్యాలెట్ పేపర్, టెండర్డ్ ఓటు మీరు వేయడం వలన ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే కౌంటింగ్ చేస్తారో ప్రధాన అభ్యర్థుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది, మెజారిటీ చాలా ఉంది అన్నప్పుడు ఓడిపోయే అభ్యర్థి జనరల్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ని లెక్కించరు అన్నమాట, కౌంటింగ్లో పరిగణించరు. ఆ విధానం కాకుండా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పోలింగ్ బూత్లో ఒక 14 to 15% టెండర్డ్ ఓట్స్ పడినాయనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఈ పోలింగ్ బూత్లో 15% దొంగ ఓట్లు పడ్డాయి అంటే క్యాండిడేట్ ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి పలానా పోలింగ్ బూత్లో 14-15% కంటే ఎక్కువ దొంగ ఓట్లు పడినాయి, కనుక ఇలాంటి పోలింగ్ బూత్లో మాకు రీపోలింగ్ పెట్టండి అని అభ్యర్థించడానికి వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది. మోరోవర్, కోర్టులు ఒకవేళ ఒక నియోజకవర్గంలో 4,000, 5,000, 10,000 టెండర్డ్ ఓట్ బ్యాలెట్స్ వచ్చినాయనుకోండి, మొత్తం ఓడిపోయిన అభ్యర్థి 2,000 ఓట్లతో ఓడిపోయి ఉంటారు. అప్పుడు ఈ అభ్యర్థి న్యాయస్థానానికి వెళ్ళి నాకు టెండర్డ్ ఓట్లని లెక్కించండి అని అడిగినప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో మనం మామూలు జనరల్గా అందరూ వేస్తారు కదా, పోలింగ్ ఆఫీసర్స్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ 17A అని ఒక ఫామ్ ఫిల్ చేసుకుంటారు అనమాట. అంటే ఎవరెవరైతే ఓట్లు వేసినారో వాళ్ళ ఓటర్ ఐడి నంబరు, వాళ్ళ వివరాలు అన్నీ నమోదు చేసుకుని వీళ్ళు ఓటు వేసినారు అని ఒక లెక్క చేసుకుంటారు. దాంట్లో 17A ఫామ్ ఫిల్ చేస్తారు. కోర్టులు ఏం చేస్తాయి, 17Aలో నుంచి ఇలా దొంగ ఓట్లు ఏవైతే పడ్డాయో వాటిని తీసేయమని
చెప్పడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దొంగ ఓట్లు దాంట్లో నుంచి తొలగించబడి ఒకవేళ రీపోలింగ్ జరగకపోయినా ఈ టెండర్డ్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తే ఎవరైతే న్యాయబద్ధంగా ఏ క్యాండిడేట్ అయితే గెలవాల్సి ఉందో అలాంటి క్యాండిడేట్ తరపున విన్నింగ్స్ అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ ఓటు హక్కుని వినియోగించుకుని ఉంటే దయచేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ని టెండర్డ్ ఓట్ కావాలి అని డిమాండ్ చేయండి. అది మీ హక్కు. మీ హక్కును హరించే స్వాతంత్రం ఎవరికీ లేదు. మీరు ఖచ్చితమైన ఐడి ప్రూఫ్ చూపించి మీరు ప్రూవ్ చేసుకుని మీ టెండర్డ్ ఓట్ మీరు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన మనము మన వాయిస్ వినిపించిన వాళ్ళం అవుతాము. మనం ఎవరికైతే వేద్దాం అనుకున్నామో ఓటు దాని పరిగణలోకి తీసుకోబడిన సంతృప్తి మనకు ఉంటుంది. కనుక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. కనుక దయచేసి దీన్ని డిమాండ్ చేసి మీ ఓటు హక్కును వినియోగించుకుని 13వ తేదీ అందరూ మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి మీ హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నిర్మల.